ఇది చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, ఉల్లిపాయలు ఇలా పొడిగా కోసేసుకుని, కొత్తిమీర ఇలా చిన్న ముక్కల కింద కోసేసుకుని కొంచెంసేపు నిమ్మరసం వేసి నానబెట్టేసి ఇదిని ఇక ఈ బంగాళదుంపలోని ఈ రెండు కొంచెంసేపు ఒక గంట నానబెట్టేసి ఇప్పుడు దీన్ని ఏమో ఈ కాయించి పెట్టి పిరన్లో పెడతాను, ఓవెన్లో పెడతాను. ఓవెన్లో పెట్టాక ఇదేమో పైన మూకెట్టి ఈ నూనె వేసి ఫ్రై చేస్తాను. ఇది ఫ్రై అయ్యాక సూట్ తిరిగింది ఈ రెండు అంటే మీకు అన్నీ తీరుబడిగా చూపించింది. ఇది కొయ్యట వాళ్ళు వంట కదా, గబగబా అయిపోవాలి, అందుకని అన్నీ కలిపేసాక చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు ఏమేమి వేసానో తాజీగా చూపిస్తాను, సరేనా? ఆయిల్ మాత్రం ఈ ఆయిల్ వేస్తాము. జైతున నూనె అని ఈ నూనె మాట వేసేది. ఇది మళ్ళీ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. ఇది ఓవెన్లో పెడతాను. ఇది కోడి రెండు మిక్సింగ్ ఒక గిన్నెలో